ఇప్పుడు నీళ్ళ బాధ అంతగానం లేదు కానీ గంతకంటే ఎక్కువ పెట్రోల్ బాధ వచ్చింది. అరే నీళ్ళ బొట్టు కంటే ఎక్కువ పెట్రోల్ బొట్టు కరువు అయ్యింది. మరి మన తెలంగాణలో అటు ఆంధ్రలో ఎట్లున్నది పరిస్థితి అంటే, ఒక పెద్ద హీరో సినిమా రిలీజ్ అయితే తొలుత నాడే సినిమా టాకీస్ దగ్గర అభిమానులు వేలాది మంది ఎట్లా లైన్లు కడతారో, ఇప్పుడు వాహనదారులు కూడా గట్లనే పెట్రోల్ బంకుల ముంగల లైన్లు కట్టిరు. అవు నిజమే, ఎండాకాలం పూట నీళ్ళ బాధ లేదు కానీ పెట్రోల్ బాధ గంతకంటే ఎక్కువ ఉన్నది. మళ్ళా ఇప్పుడు నీళ్ళ బొట్టు కంటే పెట్రోల్ బొట్టు మస్తు కరువు అయ్యింది. అటు ఆంధ్రలో పబ్లిక్ అయితే పెట్రోల్ బంకుల చుట్టూ గుడి చుట్టూ తిరిగినట్టే తిరుగుతున్నారు గిట్లా. చూసిరు కదా, పెద్ద పండుగ వస్తే గుడికాడ భక్తులు లైన్లు కట్టినట్టే మొత్తం మీద అయితే బైకులతోని, ఆటోలతోని, ట్రాక్టర్లతోని, పెద్ద పెద్ద బండ్లతోని లైన్లు కట్టిరు పెట్రోల్ బంకుల కాడ. గాలెక్కలున్నది మళ్ళా ఆంధ్రలో పెట్రోల్ కరువు. చూసిరు కదా, మరి గీ లెక్కల పెట్రోల్ కరువు ఉంటే సీఎం చంద్రాలు సారు ఏం చేస్తున్నాడు? అరే పబ్లిక్ బాధలు ఆయనకు తెలియదా? ఆయన పబ్లిక్ బాధలు తీర్చాడా అని చెప్పి మొత్తం మీద అయితే గిట్ల గరం అయ్యిండు పేరుని నాని సారు. అధికార బలాన్ని ఇట్లాంటి వాటికి కదా వాడుకోవాల్సింది, మీరు మోడీ గారి దగ్గర ఇట్లాంటి కదా వాడుకోవాల్సింది. మాకు పెట్రోల్ డీజిల్ ఆగకుండా సరఫరా కావాలని చెప్పి కదా, లేదా వచ్చిన డీజిల్ పెట్రోల్ సక్రమంగా మీరు నియంత్రణ చేసి పంపిస్తున్నారా, పంపించట్లేదా? ఎందుకు పనికి వస్తుంది మీ అనుభవం అంటున్నాను. 45 ఏళ్ల అనుభవం దేనికి పనికి వస్తుంది? ఇండస్ట్రీ దేనికి పనికి వస్తుంది సార్? కోరక నారక దేనికి వస్తుంది? ఇట్లాంటి అప్పుడే కదా మీ అనుభవం ఉపయోగించాల్సింది, మీ ముందు చూపు. 2047కి రాష్ట్రాన్ని ఉద్ధరిస్తానంటారు. ఇవాళ కష్టాలు ఇవాళ చూడండి, ఇవాళ పడుతున్న బాధలను చూడండి. ప్రజలకి ఇవాళ రేపేమి వస్తుందో కష్టాలు చూడకుండా 2047లో ఏదో చేస్తానని చెప్తే ఎవరికి అప్పుడు ఎవరు బతుకుంటారు? మీకు అనుభవం దేనికి పనికి వస్తుంది? జగన్మోహన్ రెడ్డి గారు 5 ఏళ్లలో చేసిన అప్పు మీరు 22 మాసాల్లో చేసి పారేసే దానికి తప్పితే దేనికి పనికి వచ్చింది?